హే గైస్, ఇవాళ వచ్చేసి 21 ఏప్రిల్ సండే. సో ఈరోజు న్యూస్ కనుక చూసుకున్నామంటే, మెటా పేరెంట్ కంపెనీ ఆఫ్ ఫేస్బుక్ వీళ్ళు ఏం చేస్తారంటే, వచ్చే మేలో వాళ్ళ ఎల్ఎల్ఎం మోడల్ అయిన లామా యొక్క నెక్స్ట్ వెర్షన్ అంటే లామా 3 అయితే లాంచ్ అయిపోతున్నారు అనమాట. సో లామా 2కి లామా 3కి ఏమైనా ఫీచర్స్ ఏమైనా యాడ్ చేస్తారంటే, ఎస్ డెఫినెట్లీ ఉన్నాయి. కీ ఫీచర్స్ వచ్చేసి స్మూదర్ ఇంటరాక్షన్స్ విత్ ఏఐ, అలానే మోర్ యాక్యురేట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలానే ఫాస్టర్ అప్లికేషన్ డెవలప్మెంట్, అలానే క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సజెషన్స్ కూడా వీళ్ళైతే కొత్త దాంట్లో ఇంటిగ్రేట్ చేశారనమాట. సో ఈ కొత్త లామా 3 వచ్చేసి మనకి మే నుంచి అయితే అందుబాటులోకి ఉంది. ఆఫ్ కోర్స్ ఇది పెయిడ్ వర్షన్ అనమాట. సో ఇది మన ఫస్ట్ అప్డేట్. సెకండ్ అప్డేట్ వచ్చేసి చాట్ జీపీటీ 5 అయితే రాబోతోంది. సో ఓపెన్ అయ్యే వాళ్ళు ఇప్పుడున్న చాట్ జీపీటీ 4 కి కొద్దిగా ఎన్హాన్స్మెంట్స్ అయితే చేసి చాట్ జీపీటీ 5 మోర్ రోబస్ట్ వర్షన్ అయితే మిడ్ ఆఫ్ 2024 అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో ఆ అనౌన్స్మెంట్ అనేది జరిగింది అనమాట. సో ఈ చాట్ జీపీటీ 5 లో వీళ్ళు ఏం చేస్తారంటే, కొత్తగా ఒక మల్టీ మాడ్యులర్ మోడల్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే, మనం ఏదైనా ఒక టెక్స్ట్ గాని, లేకపోతే ఇమేజ్ గాని, వీడియో గాని ఏమైనా ఇన్‌పుట్‌గా ఇచ్చామంటే, దాన్ని బేస్ చేసుకొని అది అనలైజ్ చేసి మనం అడిగే క్వెషన్స్‌కి వాటిలో నుంచి అయితే మనకైతే సమాధానాలైతే వెతికి చెప్తుందనమాట. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా దీంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయంటే, కొత్తగా రీజనింగ్ కేపబిలిటీస్, అలానే ఎబిలిటీ టు అండర్‌స్టాండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, అలానే జనరేటివ్ క్రియేటివ్ సొల్యూషన్స్ అనేవి ఇంకా రోబస్ట్‌గా అయితే చేయబోతుందనమాట. సో చాట్‌జీపీటీ 5. సో ఇది చాలా మంచి అప్డేట్ అనే చెప్పాలి. యాస్ ఆఫ్ నౌ చాట్‌జీపీటీ 4 ఉంది. బట్ చాట్‌జీపీటీ 5 దానికన్నా మోర్ డేటా మీద అయితే ట్రైన్ అయ్యి వస్తుందన్నమాట. సో అండ్ కంపేర్ టు లామా అండ్ చాట్‌జీపీటీ చూసుకున్నామంటే, చాట్‌జీపీటీ ట్రైన్ అయిన డేటానే చాలా ఎక్కువ అనమాట. సో ఇదైతే చాలా మంచి అప్డేట్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రిలేటెడ్ టు ఒక ఏఐ డెవలపర్ అనమాట. సో మనం ఆల్రెడీ చూసుకున్నాం, ఒక 1 మంత్ బ్యాక్ మనకి డెవిన్ ఏఐ అని చెప్పి వచ్చింది. ఇండస్ట్రీలో ఒక వేవ్ అయితే వచ్చిందనమాట. సో దానికి కాంపిటేటర్‌గా ఇప్పుడు ప్లాండెక్స్ అని చెప్పి ఒక కొత్త ఏఐ డెవలపర్ అయితే మళ్ళీ వచ్చాడనమాట. సో ఈ ప్లాండెక్స్ ఏఐ డెవలపర్ కూడా సో యాజ్ ఇట్ ఈస్ మనకి ఎలా అయితే డెవిన్ ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేస్తారో, సేమ్ ఆల్మోస్ట్ అటువంటి క్యాపబిలిటీస్‌ని ఇది కూడా ఎగ్జిబిట్ చేస్తుందన్నమాట. సో అట్ ద సేమ్ టైమ్ ఇదేమంటే, అటానమస్‌గా ఒక సోఫిస్టికేటెడ్ అప్లికేషన్స్ అన్ని కూడా బిల్డప్ చేస్తుంది. దాన్ని టెస్ట్ చేస్తుంది. ఇలా డిప్లాయ్ చేయడం మొత్తం అంతా కూడా అయితే చేస్తుందన్నమాట. సో దీని యొక్క పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం చెప్పుకున్నట్టు ఇవన్నీ ఒక రకమైన గిమ్మిక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఎక్కువంటే ఎక్కువ ఇన్వెస్టర్స్‌ని వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా కొత్తవన్నీ లాంచ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఇంకా జస్ట్ బీటా వెర్షన్స్‌లో అండి. నాట్ ఈవెన్ బీటా, ఇంకా టెస్టింగ్ ఫేజ్‌లోనే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. బట్ వాళ్ళేమంటే ఒక కొత్త ప్రొడక్ట్ అయితే తీసుకొచ్చారు. డెవిన్ కాంపిటీషన్‌గా మేము కూడా కొత్తది క్రియేట్ చేసామని చెప్పుకోవాలి కదా! సో ఒక కొత్తదాన్నయితే తీసుకొచ్చారు. దీని పేరు వచ్చేసి ప్లాండెక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి విప్రో వాళ్ళ యొక్క రీసెంట్‌గా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఏంటంటే, వాళ్ళు యాస్ ఆఫ్ నౌ కోవిడ్ తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన ఆఫర్ లెటర్స్‌ని ఇంకా వాళ్ళైతే కంప్లీట్‌గా వాళ్ళని పిలవలేదు. అంటే వాళ్ళకి ఇంకా కాల్ లెటర్స్ ఇవ్వలేదు. సో యాస్ ఆఫ్ నౌ వాళ్ళేమంటే, కొత్త హైరింగ్ అయితే అంత ఎక్కువ చేయట్లేదు ఈ ఫైనాన్షియల్ ఇయర్‌కి. సో యాస్ ఆఫ్ నౌ వాళ్ళు బెంచ్ మీద ఉన్న వాళ్ళని ఎక్కువ యుటిలైజ్ చేసుకుందామని చూసుకుంటున్నారు. సో ఎవరైతే ఈ విధంగా వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే కొంతకాలం వెయిట్ చేయక తప్పదనమాట. సో ఎవరైతే విప్రో నుంచి అయితే కాల్ లెటర్స్ అయితే చూస్తున్నారో వాళ్ళకైతే కొంతకాలం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ద సేమ్ థింగ్ ఇంకొక మంచి అప్డేట్ అయితే ఉంది మనకు టీసీఎస్ నుంచి. టీసీఎస్ నుంచి వచ్చిన అఫీషియల్‌గా అప్డేట్ ఏంటంటే, 40,000 ఫ్రెషర్స్‌ని అయితే ఫైనాన్షియల్ ఇయర్ 25లో వాళ్ళైతే రిక్రూట్ చేసుకోబోతున్నారని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇదైతే ఫ్రెషర్స్‌కి చాలా మంచి న్యూస్ అనే చెప్పాలి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసి మనకి ఇన్ఫోసిస్ నుంచి ఉంది. సో ఇన్ఫోసిస్ సీఈఓ రీసెంట్‌గా ఏం చెప్పారంటే, వాళ్ళ కంపెనీలో ఎల్ఎల్ఎం మోడల్స్ ద్వారా ఆల్మోస్ట్ 3,000,000 లైన్స్ ఆఫ్ కోడ్ అయితే వాళ్ళైతే ప్రొడ్యూస్ చేయగలిగారని చెప్పి. సో ఈ విధంగా వీళ్ళేమంటే, ఇండస్ట్రీనే మనం లీడ్ చేస్తున్నాం యాక్చువల్లీ జనరేటివ్ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి ప్రాజెక్ట్స్ బిల్డప్ చేయడంలో, అట్ ద సేమ్ టైమ్ కోడ్ జనరేట్ చేయడంలో కూడా మనమైతే ఇండస్ట్రీ లీడర్స్‌గా ఉన్నామని చెప్పి వాళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా వీళ్ళు ఏ స్టేట్మెంట్ ఇచ్చారంటే అఫీషియల్‌గా, దిస్ సిగ్నిఫికెంట్ మైల్‌స్టోన్ అండర్‌స్కోర్స్ ఇన్ఫోసిస్ కమిట్మెంట్ టు లెవరేజింగ్ అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీస్ టు ఎన్హాన్స్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ అనమాట. సో యాస్ ఆఫ్ నౌ వాళ్ళైతే జనరేటివ్ ఏఐలో వాళ్ళైతే లీడర్స్‌గా చెప్పుకుంటున్నారన్నమాట. ఆల్మోస్ట్ 3,000,000 లైన్స్ ఆఫ్ కోడ్ అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఎంత ఆహ్, హై లెవెల్‌లో వాళ్ళైతే దీని మీద డిపెండ్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్‌లో వాళ్ళైతే ఏఐని అయితే ఇంక్లూడ్ చేయడానికి అయితే చూస్తున్నారన్నమాట. సో ఇవి యాస్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్‌తో మళ్ళీ రేపైతే కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.